ఏంటత్తయ్య అయినా? నువ్వు ఊరుకోమ్మా, కోపం తగ్గితే వాడే వస్తాడు. ఒక జ్యూస్ నా కొడుక్కి, పక్కనున్నది పాయాసమా? నన్ను తప్పుగా అనుకోకు భాగ్యం. ఇప్పుడు తండ్రి చేసే పాపం అంతా కూడా ఆ తర్వాత ఆ పాపం ఎవరికి అంటుకుంటుంది? పిల్లలకే కదా అంటుకుంటుంది. అవును, అదే లాజిక్ ప్రకారం తండ్రి ఈ జ్యూస్ తాగితే అది కొడుకు తాగినట్టే కదా. ఆ రూట్లో అంటున్నాను. ఇదిగో మణి, నీకు సొంత తెలివితేటలు లేకపోయినా కూడా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేస్తావు చూడు, అందులో పెద్ద కిలాడివి. అదేం లేదు భాగ్యం. అలా మేనేజ్ చేయగలిగే టాలెంట్ ఉండబట్టే లోకంలో మొగుళ్ళందరూ పెళ్ళాల దగ్గర బతకగలుగుతున్నారా. జరగనియండి. రే మామా, వెల్కమ్. ఏ మామా, ఎలా ఉన్నావా? ఎన్ని రోజులు ఇంద్రా నిన్ను కలిసి. అవునరా మామా. సరే రండి. ఇంకా వర్క్ ఎలా జరుగుతుంది? బాగానే ఉంది మామా. సూపర్ రా. సరే లోపలికి రండి. అదే మామా, రండి. రే పైకి వెళ్ళి కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే బాయ్. ఓ సత్య, ఆర్తి నాతో ఎవరో ఒక ముఖ్యమైన పర్సన్ నన్ను కలవడానికి మేడ మీద వెయిట్ చేస్తున్నారని చెప్పింది. కానీ నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. మీ ఫ్రెండ్ సోనా మాత్రమే అక్కడ ఉన్నారు. ఆవిడే నన్ను కలవడానికి రమ్మన్నారా ఏంటి? కానీ మేం మాట్లాడుకునే లోపు అత్తయ్య శృతి వచ్చి గొడవ చేసేశారు. ఆ టెన్షన్ లో సోనం స్పృహతపై పడిపోయారు. తెలుసు అభి, కావేరి మొత్తమంతా చెప్పింది. ఇప్పుడు సోనం ఎలా ఉన్నారు సత్య? పర్వాలేదు, ఇప్పుడు నార్మల్ అయ్యా. గుడ్. కానీ ఎందుకు నన్ను పిలిచారు, ఎందుకు స్పృహతపై పడిపోయారో నాకు అర్థం కాలేదు. అయితే ఆవిడ పక్కకు వెళ్లి నిలబడ్డప్పుడు, ఆవిడ స్పృహ తప్పి పడిపోయారని బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు నాలో ఏదో ఒక తెలియని వైబ్రేషన్. నాకు బాగా కావాల్సిన వాళ్ళెవరో నా పక్కన ఉన్నట్టుగా ఒక ఫీలింగ్. అది ఎలా చెప్పాలనేది తెలియట్లేదు. బాధపడకండి అభి, ఇంకొద్దిసేపట్లో మీరు దేవి అక్కని ప్రత్యక్షంగా కలవబోతున్నారు. అందువల్ల ఆ సస్పెన్స్ ని నేను ఇప్పుడే బ్రేక్ చేయాలి అనుకోవడం లేదు. సారీ సత్య, మీరు వేరే ఏదో అడగాలని వచ్చారు. నేను ఏదేదో మాట్లాడుతున్నాను. అవును అభి, మిమ్మల్ని ఒక హెల్ప్ అడుగుదామనే వచ్చాను. చెప్పండి సత్య, ఏంటది? యాక్చువల్గా అభి, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. కార్లో నన్ను బయటికి తీసుకెళ్ళగలరా? అరే ఏంటి మీరు మాట్లాడేది? రిసెప్షన్ స్టార్ట్ అవబోతోంది. ఈ టైంలో ఎలా బయటికి వెళ్తారు? సత్య, ఏదైనా ప్రాబ్లమా? ఏదైనా సరే చెప్పండి సత్య. నేను మండపానికి వచ్చినప్పటి నుంచి అర్జున్ నాకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు. సో దానికి బదులుగా నేను ఆయనకి ఏదైనా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. మీరు చెప్పేది కరెక్టే. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. ఇప్పుడు అర్జున్ మేక్ ఓవర్ చేయించుకోవడం కోసం ఫ్రెండ్ కారులో సలూన్ కి వెళ్లారు. అందుకే నేను సడన్ గా అక్కడికి వెళ్లి ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఫ్యూచర్ లో మనకి మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తాయి. వెరీ స్వీట్ మెమొరీస్, లైఫ్ లాంగ్ మనసులో ఫిక్స్ అయిపోతాయి. యూ షుడ్ నాట్ మిస్ ఇట్. అవును అభి, మీరు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలుగుతున్నారు. బికాజ్ వీఆర్ ఇన్ ద సేమ్ వేవ్ లెంత్. కానీ పెద్దవాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు కదా. నాన్నగారు కూడా ఇందుకు ఒప్పుకోరు. చాముండేశ్వరి ఆంటీ కూడా బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. అట్ ద సేమ్ టైం అర్జున్ కి నేను ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇచ్చి తీరాల్సిందే. ప్లీజ్ హెల్ప్ మీ అభి. మిమ్మల్ని తప్ప నేను వేరే ఎవరిని హెల్ప్ అడగలేను కదా ఈ విషయంలో. షూర్ సత్య, ఎంత ఫీల్ తో చెప్తున్నారు కదా, నేను హెల్ప్ చేయకుండా ఉంటానా మీకు? ఖచ్చితంగా నేను మీతో పాటు వస్తాను. యా పదండి. ప్లీజ్. వావ్, ఫెంటాస్టిక్ అభి. చాలా సంతోషం. మీరు హెల్ప్ చేస్తారో లేదో అనుకుని నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. బట్ యు మేడ్ మై డే.